ముఖ్యమంత్రి రేవంత్ సారు చెప్పినట్టే కారు పార్టీ అంతా ఖాళీ అవుతుందిలా. అవును, నిజమే అనిపిస్తున్నది జరిగేవి చూస్తుంటే. ఇంతకీ ఏమైంది అనుకుంటున్నారా? కారు ఎందుకు ఖాళీ అవుతుందో తెలుసుకోవాలనుందా? మరెందుకు ఆలస్యం, మీరే చూడుండ్రి. అవునోళ్ళ కారు గుర్తు పార్టీ కాలు అవుతున్నట్లే కనిపిస్తుంది చూస్తుంటే. గట్ల ఎన్నికలలో సెయ్యి గుర్తు పార్టీ గెలిచిందో లేదో. అవతల పార్టీ నుంచి అందరు లీడర్లు కాంగ్రెస్ పార్టీలకు దుంకుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీల నుంచే ఎక్కువగా సెయ్యి గుర్తు పార్టీలకు దుంకుతుండ్రు. ముంగట మైనపల్లి హనుమంతరావు సార్, తర్వాత బొంతు రామ్మోహన్ సార్, అటెంకల్ల దానం నాగేందర్ సార్, గడ్డం రంజిత్ రెడ్డి సార్, ఇంకా చాలా మంది కారు గుర్తు పార్టీ లీడర్లు సెయ్యి గుర్తు పార్టీలకు చేరికలు అవుతున్నారు. దీంతో పట్నాల సుత సెయ్యి గుర్తు పార్టీ బలంగా అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ సార్ గట్ల మేము గేట్లు తెరిస్తే ఒక్కరి సుత ఉండరని సార్ చెప్పినట్టే అందరు సెయ్యి గుర్తు పార్టీలకు దుంకుతున్నారు. అయితే ఇప్పుడు ఎవరు కొత్తగా సెయ్యి గుర్తు పార్టీలో చేరుతున్నారు అనుకుంటుర్రా? మన బీఆర్ఎస్ మాజీ ఎంపీ కేశవరావు సార్, ఇంకా సార్ వాళ్ళ బిడ్డ జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మేడం ఇద్దరు కారు దిగి సెయ్యి గుర్తు పార్టీలకు చేరికలు అవుతున్నారంట. ఈ ముచ్చట మీద కేశవరావు సార్ కేసీఆర్ దగ్గరకు పోయి సుత చాలాసేపు మాట్లాడొచ్చిండట. కేసీఆర్ సార్ అని మన కారు దిగ కానీ కేశవరావు సార్ తో అన్నాడంట. అయినా కేశవరావు సార్ సపోర్ట్ చేయలేదంట. సారు రేపు ఎల్లుండో సెయ్యి గుర్తు పార్టీలో చేరుతారని అంటున్నారు అందరూ. అయితే ఇంతకు మునిపే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి ఇంకా వేం నరేందర్ రెడ్డి సార్లు ఇద్దరు కలిసి కేశవరావు సార్ తో మాట్లాడిరట. విజయలక్ష్మి మేడం సుత గదే అన్నది. అంతేకాకుండా మేయర్ మేడం తోనే ఇంకా కొంతమంది కార్పొరేటర్లు సుత సెయ్యి గుర్తు పార్టీలకు తీసుకుపోతున్నదట. అంతేకాదు వరంగల్ నుంచి వెళ్ళి కడియం శ్రీఆర్ సార్ వాళ్ళ బిడ్డ కడియం కావ్య మేడం సుత ఈ ఎలక్షన్ లో పోటీ చేయమని చెప్పిర్రట. గట్లని అక్క చక్కగా కేసీఆర్ సార్ కి కాగితం రాసిందంట. ఇంకా కడియం శ్రీఆర్ సార్, సార్ వాళ్ళ బిడ్డ ఈ ఇద్దరు సుత సెయ్యి గుర్తులో చేరుతున్నారని అంటున్నారు. జరిగేది చూస్తుంటే వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోగానే ఇంకా చాలా మంది కారు గుర్తు పార్టీ లీడర్లు కారు దిగి సెయ్యి గుర్తు పార్టీలోకి వస్తారని అంటున్నారు. చూడాలి మరి కేసీఆర్ సార్ కి ఏడు ఏందో అసలు కలిసి వస్తలేనట్టుంది. అటు అసెంబ్లీ ఎలక్షన్లు ఓడిపోయారు, అటెంకల్లా సార్ కాలు జారి కింద పడ్డాడు. ఇంకా ఒకళ్ళెనక ఒకరు కార్ పార్టీని వదిలిపెట్టి వేరే పార్టీలకు దుంకుతున్నారు. మన కవితకని అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టారు. చూడాలి మరి కేసీఆర్ సార్ ఎట్లా పార్టీని ముందరికి తీసుకుపోతాడో.